హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ప్రభాకర్. మీరు చూస్తున్నారు ముద్దపుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఎండాకాలం ఎండలు బగబగ మండిపోతున్నాయి. అందుకు మన ట్రాక్టర్కు ఉన్నటువంటి టాప్ అయితే చినిగిపోవడం అయితే జరిగింది. అందుకోసం ఆ టాప్ను మళ్ళీ స్టిచ్చింగ్ చేపిస్తున్నాము. అందుకోసం ఈ స్టిచ్చింగ్ చేసే ఆ అన్న అయితే పోగోడ నుంచి మన గ్రామానికే వచ్చి ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. చూడండి, ఈ స్టిచ్చింగ్ అయితే బాగా ఎండాకాలం ఆ ఎండలని తట్టుకోవడానికి, మళ్ళీ ఎక్కడైనా పనికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన పొలంలో దున్నడానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ ఇంజన్ హీట్కి కానీ, లేదా పైన ఆ ఎండకు కానీ ట్రాక్టర్ డ్రైవర్కు ఆ ఎండకు వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం సేఫ్టీ కోసం ఇలా మన ట్రాక్టర్కు టాప్ అయితే బిగిస్తున్నాం అనమాట. చూడండి, ఈ టాప్ని అయితే 2 తార్పాలు వేసి, డబుల్ తార్పాలు వేసి స్టిచ్చింగ్ చేయడం అయితే, కుట్టియడం అయితే జరుగుతూ ఉంది. ఆ స్టిచ్చింగ్ చేయడానికి ముందుగా ఇలా అయితే మన ఆ ఫ్రేమ్ మీద, ఆ టాప్ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ మీద ఇలా తార్పాల్ తీసుకున్నటువంటి ఆ తార్పాల్ వేసి, ఆ తార్పాల్ వెనక్కి ముందరకు జరగకుండా కంఫర్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉండడానికి లాక్లు అయితే వేసుకుంటున్నారు ఆ అన్నగారు. చూడండి, లాక్ అయితే వేస్తున్నారు. ఈ ట్రాక్టర్కి టాప్ ఎందుకు వేసుకోవాలంటే, ఆ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఈ ఎండకు ఎండకుండా, వానకి తడవకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇలా ప్రతి ట్రాక్టర్కు టాప్ అయితే బిగించుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్కడైనా కంబీలు ఉంటే, అంటే కడ్డీలు అనేవి ఉంటాయి. ఆ కడ్డీలు ఎందుకు వేస్తారంటే కుచ్చులు కట్టడానికి, ట్రాక్టర్కు మరింత లుక్ కనపడడానికి, మరింత అందంగా కనిపించడానికి ఇలా అయితే ముందు కంబీలు అయితే వేస్తుంటారు. అందుకోసం అయితే ఇలా మార్క్ చేసుకొని అక్కడ కట్ చేయడం అయితే జరిగింది. చూడండి, కమ్మీలు అయితే ఉన్నారు. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఆ లాక్ అయితే చేస్తున్నారు. ఇలా ప్రతిదీ లాక్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ కుట్టినప్పుడు ఆ తార్పాల్ అనేది కొంచెం వెనక్కి కానీ ముందరకు కానీ జరగడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా స్టిచ్చింగ్ అనేది సరిగ్గా వేయడానికి ఉండదు, కుట్టడానికి సరిగ్గా ఉండదు. అందుకోసం అయితే ఇలా 4 మూలలోనూ చూడండి లాక్లు అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఆ లాక్లు వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది మొదలు పెడతారు కుట్టడానికి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ 4 లాకులు వేస్తున్నారు. ఒక్కొక్క లాక్కి ఒక జాన్ దూరం అయితే ఉందన్నమాట. ఇలా వేసుకున్నారు. ఇలా అంటే దాదాపుగా పాగోడ నుంచి మన గ్రామానికి రావడానికి 25 నుంచి 25 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది. మేమైతే ఫోన్ చేసి అన్న ఇలా టాప్ కుట్టడానికి ఉందంటే, ఏమన్నా ఒక 2 ట్రాక్టర్లకి టాప్ కుట్టేటట్లుంటే కంపల్సరీ వస్తానన్నారు. మన ట్రాక్టర్తో పాటు మరొక ట్రాక్టర్ కూడా మన గ్రామంలో ఇలా స్టిచ్చింగ్ అయితే కుట్టించుకున్నారు టాప్. అందుకోసం అయితే వచ్చినారు. చూడండి, ఇక్కడైతే ఆ పైపులో అయితే దారపు రీల్ అనేది వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే ఆ దారపు రీలు దారం స్టిచ్చింగ్ చేసినప్పుడు దారం తీసుకుంటే దారపు రీల్ అనేది చిక్కబడిపోకుండా అలా చిక్కబడిపోతుందన్న ఉద్దేశంతో అలా దాన్ని అయితే అక్కడ ఆ పైపులోకి వేసుకొని అక్కడ హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి దారాన్ని బయటకు తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఆ దారపు రీలు ఏమైపోతుందంటే అది చిక్కు పడిపోకుండా, దారం వేస్ట్ కాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే ఇలా ఆ పైపులోకి దారం అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఈ స్టిచ్చింగ్ అనేది 4 ఏళ్ళకు ఒక కుట్టు అయితే వేసి కుడుతున్నారు అనమాట. ఎందుకు 4 ఏళ్ళకి అంత డిస్టెన్స్ వేసి కుడుతుంది, ఇంకొంచెం దగ్గర వేసి కుట్టొచ్చు కదా అని అయితే నేను అడగడం అయితే జరిగింది ఆయనతో. ఆయన ఏమని చెప్పినారంటే, చాలా దగ్గరకు వేసి కుట్టడం వల్ల ఆ థ్రెడ్ అనేది ఆ పట్టను వేసి లాగడం వల్ల బక్కలు పడిపోతుంది. అందుకు కొంచెం 4 వేలకు ఒక స్టిచ్చింగ్ వేస్తే ఎక్కువ రోజులు బాలికి వస్తుంది, ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది.
అనే ఉద్దేశంతో ఆ థ్రెడ్ అయితే ఆ దారం అయితే చాలా గట్టిగా ఉంది. ఏసి లాగితే ఏళ్ళే తెగిపోయేటట్టు ఉన్నట్టుంది. అందుకోసమే ఇలా కొద్దిగా 4 ఏళ్ళకు ఒక స్టిచ్చింగ్ అయితే వేసి కుడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల మన వీడియోలను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రతి ఒక జాన్కు లాక్ అయితే వేసి అక్కడ ఏదన్నా కడ్డీ ఉంటే వెనకైతే పట్టుకోవడానికి ఆ కడ్డీ అయితే ఉంది. ఆ కడ్డీకి అయితే అక్కడ ఉన్నటువంటి తార్పాలను కట్ చేసి లాక్ వేసుకొని మళ్ళీ కుట్టడం అయితే జరుగుతుంది. ఈ స్టిచ్చింగ్ అనేది బాగానే ఉంది. ఎవరికైనా వీడియో నచ్చితే, ఎవరైనా మన ట్రాక్టర్స్ ఉన్నటువంటి రైతన్నలకు నచ్చితే వీడియోలో ఇక్కడే ఫోన్ నంబర్ కూడా కనిపిస్తూ ఉంది. ఆయనకు ఫోన్ చేస్తే కంపల్సరీ ఏదన్నా 1-2 ట్రాక్టర్లకు టాప్ కుట్టాల్సి వస్తే కంపల్సరీ వచ్చి పాగోడ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే సర్వీస్ అయితే చేస్తామని అయితే చెప్పినారు. ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నారు. స్టిచ్చింగ్ ఆల్రెడీ అర్థమైతే అయిపోయి వచ్చింది, అర్థమైతే ఉంది. స్టిచ్చింగ్ బాగానే ఉంది. పట్ట అయితే ఈ తార్పాల్ అనేది మనం కొత్తగా ట్రాక్టర్ తీసుకున్నప్పుడు అప్పుడైతే ఈ ఫ్రేమ్తో సహా మనమైతే తీసుకున్నాము. ఈ ఫ్రేము మళ్ళీ ఆ తార్పాలంతా తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు మనకైతే ఇది టైం పనికొచ్చింది, యూజ్ అయింది ఈ ఫ్రేమ్ అన్నది. ఇలా కుట్టడానికైతే మనకైతే 2000 రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా కుట్టడం అయితే 75% కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రతి ట్రాక్టర్కి ప్రతి రైతు ఇలా కుట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ వర్షం పడినప్పుడు మనం తడిచిపోకుండా మనకు ఒక సేఫ్టీ మాదిరి ఉంటుంది డ్రైవర్కి అన్నది. అందుకోసం ఇలా ప్రతి ట్రాక్టర్కు ఇలా కుట్టించుకోవడం చాలా మంచిది. దీనివల్ల డ్రైవర్కు పెద్దగా కింద ఇంజన్ చాలా హీట్గా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అయితే పైన ఎండ బగబగ మండిపోతూ ఉంటుంది. ఆ ఎండకు తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఆ పరిస్థితి ఒక డ్రైవర్కే అర్థమవుతుంది అన్నమాట, ట్రాక్టర్ తోలి డ్రైవర్కి. అందుకోసమనే ఇలా చినిగిపోయినటువంటి మన ట్రాక్టర్ టాప్నైతే కొత్తగా రెడీ చేపిస్తున్నాము. రంగా పాగోడా ఆ టాప్ వర్కర్స్, ఇక్కడ మొబైల్ నంబర్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పాగోడలో నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అయితే వెళ్ళి ఇలా సర్వీస్ అయితే ఇస్తూ ఉంటాను అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరికన్నా మన ట్రాక్టర్ మిత్రులకు ఏమన్నా ఇలా వర్షాకాలం కానీ ఎండాకాలంలో కానీ మీ ట్రాక్టర్ టాప్ చినిగిపోయి ఉంటే, అవసరమై ఉంటే అక్కడ కనిపించే నంబర్కి అయితే ఫోన్ చేసి అన్నకు సంప్రదిస్తే అన్న వచ్చి మీకైతే మంచి సర్వీస్ అయితే ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైనా బయటకు వచ్చినటువంటి ఆ తార్పాలని ఇలా కట్ చేస్తున్నారు. చూడండి, బయటకు రావడం అయితే జరిగింది. అక్కడక్కడ కొద్దిగా అంటే మిగిలింది అనమాట. దాన్ని నీట్గా కట్ చేసి ఒక మంచి అందంగా లుక్గా కనిపించేకి ఇలా చేస్తున్నారు. మరొక్కసారి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసి చిన్న సబ్స్క్రైబ్ అనేది మరి ఎంతో మాకు ఉపయోగపడుతుంది మంచి వీడియోలు చేయడానికి. ఇలా టాప్ స్టిచ్చింగ్ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత మన ట్రాక్టర్కి అయితే ఇలా బిగించాము. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, మంచి లుక్ అయితే కనిపిస్తుంది మన ట్రాక్టర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.